30 దినములు ఆయన మనలను కాచి కాపాడి 31వ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశపరిచారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములో ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే రాత్రికాల సమయమందు ఆయన సన్నిధిలో ఆయనను శిలువను ధ్యానము చేయడానికై, ఆయన శ్రమలను ధ్యానము చేయడానికై ఏకీభవించిన ఆయన బిడలారా, ప్రభువు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయుచున్న సకల కార్యములను ప్రభువు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 10 నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. మత్తయి సువార్త అండి 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందామండి. అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చెను. చాలండి. ప్రభువు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింప చేసి వర్తమానములో ప్రభువు మనకు సహాయమును దయచేయును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన శిలువ మరణమునకు ఆయన అత్యంత సమీపముగా ఆయన వెలుస్తున్నటువంటి వారై ఉన్నారు. శిలువ ఆయన ఎదురుగా ఉన్నప్పటికీ మరణము ఆయనకు సమీపముగా ఉన్నప్పటికీ దేనికి కూడా ఆయన భయపడలేదు. దేనికి కూడా ఆయన వెనుకడుగు ఆయన వేయలేదండి. అన్నింటినీ ఆయన చూచుకుని, ఆయన ఎదురు ఉన్న వాటిని చూచుకుని ఆయన ముందరకు ఆయన ప్రయాణం చేసుకుని వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. ఆయన ఈ లోకమునకు వచ్చినటువంటి పని, తండ్రి కుమారునికి ఏ పనినైతే ఆయన అప్పగించారో ఆ పనిని పూర్తి చేయడానికి గాను ఆయన ఆ పనిని పూనుకొని ఆయన ఆ పనిని చక్కబెట్టుకుంటూ ఆయన వెళ్ళిపోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. అయితే ఆయన మానవునికి అప్పగించబడవలసిన సమయము ఆసన్నమైనప్పుడు ఆయన గెత్సెమనే తోటలో ఆయన బంధించబడ్డారు. ఆ రాత్రికాల సమయమందు ఆయనను ఎన్నో విధాములుగా ఆయనను తిప్పుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఆయనను సిలువ వేయడానికి గాను ఆయనను ఎలాగైనా మరణమునకు అప్పగించాలి అని వారు యత్నము చేసి వారు ఆయన మీద నేరములు మోపడానికి అటు ప్రధాన యాజకుని యొద్దకును ఇటు పరిసయ్యుల యొద్దకును అలాగున వారు పొంతి పిలాతు దగ్గరకు తీసుకుని వచ్చి ప్రభువుని అక్కడ అప్పగించిన వారుగా ఉన్నారు. అయితే ఈలోగా యేసు సిలువ వేయబడతాడు అనబడే విషయము ఎవరైతే ఆయనను అప్పగించాడో 30 వెండి నాణములకు
అమ్ముడు పడిపోయినటువంటి ఆ ఇస్కరియోతు యూదా ఎవడైతే ఉన్నాడో అతడు ఆ విషయాన్ని తెలుసుకుని అతడు అనుకున్నాడు, అయ్యో నేను ఎంత పాపము చేస్తాను, నేను ఘోరమైన పాపము చేస్తాను, మనుష్య కుమారుణ్ణి, సర్వోన్నతుని కుమారుణ్ణి నేను మానవునికి అప్పగించేస్తాను అని కేవలము 30 వెండి నాణెముల కోసము నేను ఆయనను వారి చేతికి అప్పగించేస్తాను అని అతడు బాధపడి నేరుగా మరలా ప్రధాన యాజకుల దగ్గరకు వచ్చాడు. అక్కడికి వచ్చి అంటూ ఉన్నాడు, అయ్యా నేను నిరపరాధ రక్తమును మీకు అప్పగించేస్తాను కనుక ఈ వెండి నాణెములు నాకొద్దు, మీరు తీసేసుకోండి అని వారితో అంటే వారు అంటున్నారు, వాటితో మాకేమి పని అయ్యా, మేము నీకు ఇచ్చేస్తాము, అయిపోయినది, ఇంకా మాకు వాటితో పని లేదు అని అతడిని పంపించి వేస్తాను. అయితే అక్కడ ఒక మాట మనలను ఆకర్షించుతూ ఉన్నది. అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడినటువంటి వాడై ఉన్నాడు. ఆయనను అప్పగించినటువంటి యోధా ఎప్పుడైతే ఆయనకు శిక్ష వేస్తారో దానిని చూసినటువంటి అతను, అయ్యో నా వలన ప్రభువునికి శిక్ష పడినది, నా వలన ఆయనకు శిక్ష విధింపబడినది అని తనలో తాను మదనపడి, తనలో తాను వేదనపడి అక్కడ అతడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే పశ్చాత్తాపడుతూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన ఆ ఇస్కరియోతు యూదా ప్రభు విషయంలో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అలాగే ఈనాడు దేవుని సన్నిధిలో ఉండి వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన ఆనాడు యూదా పశ్చాత్తాపడ్డాడు, కానీ అప్పటికే చాలా ఆలస్యమైనది. అతడు పశ్చాత్తాపడిన కడకు అతడు మరణమునే చూడవలసి వచ్చినది. కానీ ఈనాడు మనము అనేకమైనటువంటి తప్పిదములు మనము చేస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాము. ఈ లోకములో మనము ఉంటూ ఉన్నాము గనక ఈ లోక జీవమును మనము జీవించుతూ ఉన్నాము గనక కొన్ని తప్పిదములు మనము చేయిస్తూ ఉన్నాము. అయితే మనము చేసిన తప్పునకు గాను పశ్చాత్తాపడాలి. మనము పరిశుద్ధ గ్రంథములో యోబు అనబడే భక్తుడు ఉన్నాడండి. ఆయన ఏం చేసేవాడు అంటే ప్రతి దినము ఉదయమునే లేచి ఒకవేళ దేవుని విషయంలో తన కుమారులు తన కుమార్తెలు పాపము చేస్తారేమో అనుకుని ప్రతి దినమున ఆయన పశ్చాత్తాపము పడి ఆయన బలులు అర్పించేవాడు. దావీదు దినమునకు 7 పర్యాయములు దేవునికి స్తుతి చేసేవాడు కనుక వారందరూ వారి పాపముల నిమిత్తము అలాగున వారు చేస్తారు. అలాగే ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యముని వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డల దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపడాలి. ఆయన సన్నిధిలో మనము చేసిన పాపములకు గాను మనము చేసిన తప్పిదములకు గాను మనము ఆయన యొద్ద పశ్చాత్తాపడాలి. అయితే పశ్చాత్తాపడుట ద్వారా దేవుడు కొన్ని ఆశీర్వాదములు మనకు ఆయన ఇవ్వబోతూ ఉన్నటువంటి వారై మనము చేసిన తప్పిదములకు గాను మనము చేసినటువంటి పాపములకు గాను మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. అయితే అలాగూ పశ్చాత్తాపడుట ద్వారా ప్రభువు మనకు కలుగజేసే ఆశీర్వాదములు ఏమిటి? పరిశుద్ధ గ్రంథములో చాలా విపులముగా దేవుడు వాటిని రచించిన వారై ఉన్నారు. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి.
దినవృత్తాంతముల 2వ గ్రంథము ప్రియులారా, దినవృత్తాంతములు 2వ గ్రంథం అండి, 7వ అధ్యాయము 14వ వచనం అండి. హాయ్ హాయ్ నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎన్నిక జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను గురించి ఆయన మాట్లాడుచు అక్కడ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, నా పేరు పెట్టబడిన నా జనులు వారు నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచి నన్ను ప్రార్థన చేసిన ఎడల, చెడు మార్గములను చెడు నడతలను విడిచిపెట్టుడనగా ఏమిటి? ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడుటయే కదా. చెడు మార్గములను విడిచిపెట్టుటనగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుటయే. అయితే అలాగున పశ్చాత్తాపడుట ద్వారా ఆయన మనకు అనుగ్రహించే ఆశీర్వాదం ఏమిటి అంటే, అక్కడ ఆయనే అంటూ ఉన్నారు, నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదును అని ఆయన అంటూ ఉన్నారు. కనుక దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపడుట ద్వారా, మన పాపములో ఆయన దగ్గర ఒప్పుకొనుట ద్వారా దేవుడు మనకి ఇచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే, మన ప్రార్థనకు జవాబును దేవుడు దయచేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మన ప్రార్థనకు ఆయన జవాబును దయచేయు వారిగా ఉన్నారు. ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాపడుట ద్వారా, దేవుని సముఖములో మన పాపమును విడిచిపెట్టడం ద్వారా దేవుడి మన ప్రార్థనకు జవాబును ఆయన దయచేయు వారిగా ఉన్నారండి. కనుక దేవుని సన్నిధిలో మన పాపాన్ని విడిచిపెట్టాలి. అందుకే 7 మెట్ల ధ్యానములో దేవునికి వందనములు చెల్లించిన తరువాత పాపపు డొప్పుదల మెట్టుని జనుకులు దేవదాసయ్య గారు. పాపాన్ని ఒప్పుకోకుండా ప్రార్థనలో మనం ముందుకు వెళ్ళలేమండి. పాపమును ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అయితే మనము పాపాత్ముల వారి కాదు, కానీ తెలుసో తెలియకో ఈ మలినమైన లోకములో ఉంటూ ఉన్నాము గనక, ఈ పాపపు లోకములో మనము జీవనము కొనసాగించు ఉన్నాము గనక, తెలుసో తెలియకో ఏదైనా పాపము మనలోనికి వచ్చినదేమో, ఏదైనా పాపము మన హృదయములోనికి మన శరీరములోనికి అంటుకున్నదేమో, వాటిని మనము దేవుని దగ్గర విడిచిపెట్టాలి. ఆయన పాదముల దగ్గర మన పాపాన్ని ఒప్పుకోవాలి. అలాగున పాపమును ఒప్పుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థన విని ఆ ప్రార్థనకు జవాబును ఆయన దయచేయవారుగా. కఠిన హృదయముతో, పాప హృదయముతో, మలిన హృదయముతో దేవుని సన్నిధిలో మోకరించరాదండి. పశ్చాత్తాప్తులమై పశ్చాత్తాప్త హృదయముతో మనము దేవుని సన్నిధిలో మోకరించాలి. అలాగున మోకరించి మనము ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో, ఆయన మన ప్రతి విధమైన ప్రార్థనను ఆయన అంగీకరించు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. యెషయా గ్రంథం అండి, 58వ అధ్యాయము. యెషయా గ్రంథము 58వ అధ్యాయం అండి,
7వ వచనం. నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయో, నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండుటయో, దిక్కుమాలిన భేదలను నీ ఇంట చేర్చుకున్నటయో, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయో, ఇదే కదా నాకిష్టమైన ఉపవాసము. చాలండి. 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన మాట్లాడుచు ఆయన అక్కడ అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, అన్యులకు సహాయము చేయుటయో, దిక్కుమాలిన భేదలను ఇంట చేర్చుకున్నటయో, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయో, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. మీరు అలాగూ సహాయము చేయుటయే కదా నాకు ఇష్టమైన కార్యము. అలాగూ చేయుట వలన మీరు పశ్చాత్తాప్తులగుదురు. అప్పుడు మీరు నాకు మొర్ర పెట్టగా నేను మీ మొరను ఆలకింతును. మీరు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన నేనున్నానను అని ఆయన అంటున్నారు. కనుక ఇస్కరియోతు యోధా అతడు చేసిన పాపమునకు గాను అతడు పశ్చాత్తాపడ్డాడు. దేవునిని అప్పగించినందునకు గాను అతడు పశ్చాత్తాప్తుడై మరలా దేవుని సన్నిధికి అతడు వచ్చాడు. ఈనాడు అనేక మంది దేవుని నుండి వైదొలిగిపోతూ మనమును పశ్చాత్తాప్తులమై తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే దేవుని దగ్గర నుండి అతడు వెళ్ళిపోయాడో, కానీ అతడు మరలా తిరిగి రాగా తండ్రి అతనిని హక్కున చేర్చుకున్నాడు. కనుక అలాగూ మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు మనము చేసిన పాపములకు గాను, మనము చేసిన దోషములకు గాను, మన యొక్క పాపములకు గాను మనం పశ్చాత్తాపడినప్పుడు ఆయన మనకిచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే, మన ప్రార్థనకు దేవుడు జవాబును దయచేయు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు దినములోన దైవ సీతముకు దినములోన చేసిన సేవా దైవ సీతముకు దీనుడవయ్యో కాంటిగా కొండను చేసిన ప్రార్థన దీనుడవయ్యో కాంటిగా కొండను చేసిన ప్రార్థన ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. దేవునికి స్తోత్రం. గనుక దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాప పడుట ద్వారా ఆయన మనకు అనుగ్రహించే మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే, మన ప్రార్థనకు ఆయన జవాబును దయచేయు వారిగా ఉన్నారు. ఇక రెండవదిగా చూసినట్లయితే యెషయా గ్రంథం అండి 55వ అధ్యాయము 7వ వచనమును చదువు. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. చాలండి.
చదువుబడిన లేఖన భాగములో యెషయా భక్తుడు అక్కడ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట, భక్తిహీనులు వారు తమ మార్గమును వారు విడిచి పెట్టవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, అలాగున వారు చేసి యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారిని బహుగా క్షమించును అని ఆయన అంటున్నాడు. కనుక రెండవదిగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడుట ద్వారా, దేవుని సన్నిధిలో మనము ఆయన సముఖమునందు మన పాపములను విడిచిపెట్టి ఆయన సన్నిధిలో మనము పశ్చాత్తాప పడుట ద్వారా ఆయన మనకు అనుగ్రహించే రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే, క్షమాపణను దేవుడు మనకు దయచేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. క్షమాపణను దేవుడు మనకు దయచేయబోతూ ఉన్నారండి. ఏ పాపములైతే మనము ఆయన సన్నిధిలో విడిచిపెడుతూ ఉన్నామో, వేటినైతే మనము ఆయన పాదముల దగ్గర మనము వదిలిపెడుతూ ఉన్నామో, వాటి నుండి ఆయన మనకు క్షమాపణ కలుగ చేయబోతూ ఉన్నారు. ఆ పాపములను ఆయన క్షమించబోతూ ఉన్నారు. అది అక్కడ ఆయన అంటూ ఉన్నాడు, భక్తిహీనులు వారు తమ మార్గములను విడిచి తమ చెడు నడతలను వారు మానుకొని ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన వారిని బహుగా క్షమించును అని ఆయన అంటున్నాడు. సాధారణముగా కాదండి, వారి విస్తారమైన పాపములను ఆయన క్షమించబోతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక శతాధిపతి ఇంట ఆయన భోజనమునకు కూర్చున్నారు. ఈ శిలువ ధ్యానములలోనే మనము ధ్యానము చేస్తాము ఆ వాక్య భాగమును. ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన భోజనమునకు కూర్చున్నప్పుడు ఆమె ఆయన పాదముల దగ్గరకు వచ్చి ఆయన పాదములకు ఆమె కన్నీళ్లతో ఆమె ఆయన పాదములు కడిగి తన తల వెంట్రుకలతో ఆమె ఆయన పాదములను తుడిచి, అప్పుడు ప్రభు ఏమన్నారు, ఆమెను చూసి ఆమె విస్తారముగా ప్రేమించినది కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడెను అని అన్నారు. ఆయన ఎందరూ ఆయన దగ్గరకు వచ్చినా ఎవరిని ఏనాడు ఆయన శిక్షించలేదండి. అందరినీ ఆయన క్షమించే ఆయన పంపించారు. కడకు ఒక స్త్రీ పాపముతో పట్టబడినది. అయితే మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. ప్రభు దగ్గరకు ఆమెను తీసుకుని వచ్చారు. ప్రభు ఏమన్నారు, మీలో పాపము లేని వాడెవడో మొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు. ఎవరైనా ఆమె మీద రాయి వేయగలిగారా? లేదే. అప్పుడు ప్రభు అన్నారు, అమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదా అంటే, లేదు ప్రభు అంటే, అయితే నేను కూడా నిన్ను శిక్షించను, సమాధానము గల దానివై వెళ్ళుము అని ఆయన అన్నారు. కనుక ఆయన మనకు రెండవదిగా క్షమాపణను ఆయన మనకు దయచేయబోతూ ఉన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక అండి 8వ అధ్యాయము 12వ వచనం అండి. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. చాలు. ఈనాడు ఈ లోకములో ఏ మానవునికి కూడా మానవుని ద్వారా క్షమాపణ అనబడేది కలుగదండి. మానవునికి క్షమాపణ కలుగు చేయాలి అంటే అది ఆయన వలననే సాధ్యము. అయితే ఆయన క్షమాపణ దయచేస్తే ఆ క్షమాపణ ఏ విధముగా ఉంటుందో అక్కడ ఆయన చెబుతూ ఉన్నారు, వారి దోషముల విషయమై నేను దయ కలిగి
వారి పాపములను ఇక ఎన్నడూను నేను జ్ఞాపకము చేసుకొనను అని ఆయన అంటున్నారు. కనుక ఆయన ఒక్కసారి మన పాపములను ఆయన క్షమించారు అంటే ఇక ఎన్నడూను ఆయన వాటిని జ్ఞాపకము చేసుకొనరు. ప్రియమైనటువంటి వారలారా, దేవునికి స్తోత్రం. మీకా గ్రంథం అండి 7వ అధ్యాయము, మీకా గ్రంథం అండి 7వ అధ్యాయము 18వ వచనం అండి. తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారి క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. చాలు అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట, ఆయన క్షమించుటలో సంతోషము ఉన్నది కనుక నిరంతరము ఆయన కోపగించడు అని ఆయన అంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాప పడాలి. పశ్చాత్తాప పడిన ఎడల ఆయన మనకు ఇచ్చే 2వ ఆశీర్వాదము క్షమాపణను దేవుడు మనకు దయచేయబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. 3వదిగా చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం అండి 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం అండి. నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరు ఇకను పలుకరు. చాలండి. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఆయనను ప్రతిక్షణం పక్షముండు రక్షకుడు. ప్రతిక్షణం పక్షముండు రక్షకుడు. దేవుని ఆదరణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని ఆదరణ ఆయనను నా ప్రాణమా. నీకు విరోధముగారు ఇంచిన ఏ విధాయుధమును వెళ్ళదు. నీకు విరోధముగారు ఇంచిన ఏ విధాయుధమును వెళ్ళదు. శత్రువులు మిత్రులుగా మిత్రులుగా దేవుని ఆదుని ఆయనను దేవుని ఆదుని రీక్షణ ఆయనను. దేవునికి స్తోత్రం. సమూయేలు మొదటి గ్రంథం అండి 7వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాం. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, నీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి
ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుచు ఒక విషయమును ఆయన అక్కడ మనకు తెలియజేయుచున్నటువంటి వారై ఉన్నారు. ఏమంటూ ఉన్నారు ఆయన అక్కడ అంటే, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మును రక్షించును, తప్పించును అని ఆయన అంటున్నారు. కనుక మూడవదిగా ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడటం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే మరి యొక్క ఆశీర్వాదం ఏమిటి అంటే, ఆయన మన శత్రువుల మీద మనకు జయమును ఆయన మనకు దయచేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మన శత్రువుల మీద ఆయన మనకు జయాన్ని దయచేయబోతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాప పడినప్పుడు, దేవుని సన్నిధిలో మనమే మన పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, మన మీదకి ఎంతమంది శత్రువులు దండెత్తి వచ్చిననో మన శత్రువుల మీద దేవుడు మనకు విజయమును దయచేయబోతూ ఉన్నటువంటి వారై. దావీదు ఆయన 40 సంవత్సరాలు ఆయన రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. అయితే ఆ 40 సంవత్సరములలో కూడా ఏనాడు దావీదు అపజయము అనబడేది ఆయన ఎరిగి ఉండలేదు. కారణం ఏమిటి? అతడు దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు పశ్చాత్తాప పడేవాడు కనుక అపజయము అనబడేది లేకుండా అతడు తన రాజ్యాన్ని అతడు పరిపాలించాడు. కనుక మనమును కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు మన శత్రువుల మీద కూడా ఆయన మనకు జయమును దయచేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశము, నా శత్రువులు నరకపు పాశము, వరదవలే భక్తి, వరదవలే భక్తి, కోర్లిన విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దేవునికి స్తోత్రం. కనుక మూడవదిగా శత్రువుల మీద జయాన్ని దేవుడు దయచేయబోతున్నారు. ఇక నాలుగవదిగా చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం అండి, 5వ అధ్యాయము 32వ వచనం అండి. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయో ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరే. చాలండి. ఇక 4వదిగా అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి లేఖన భాగము ప్రకారం భక్తుడైన లోక అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి, అనగా ఎవరైతే పశ్చాత్తాప పడి దేవునికి విధేయులుగా ఉంటారో వారికి వచ్చే మరి యొక్క ఆశీర్వాదం ఏమిటి అంటే, దేవుడు తన పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన తన పరిశుద్ధాత్మను ఆయన మనకు అనుగ్రహించబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక ప్రభు అన్నారు, ఆత్మ లేనివాడు నావాడు కాదు అని ఆయన అన్నారు. కనుక మనము పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి. పరిశుద్ధాత్మను కోరము, జీవమా ప్రభువు నీ పేరట వేడుము అన్నారు.
జనుకులు దేవదాసయ్య గారు. కనుక మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపము కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు పరిశుద్ధాత్మను దయచేయి వారిగా ఉన్నారు. ఇక 5వదిగా, అది వచనము ఎక్కడో తప్పు రాశాను, కానీ 5వదిగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడుట ద్వారా దేవుడు మనకు జీవాన్ని దయచేయబోతూ ఉన్నటువంటి వారు. ప్రతి మానవునికి కూడా ప్రాణము జీవము ఎంతో విలువైనది. అటువంటి ప్రాణాన్ని ఈనాడు అనేక మంది పాపములో పడి పాపానికి లోనైపోయి ఆ జీవాన్ని వారు కోల్పోతూ ఉన్నారు. కానీ అలాగూ కాకుండా దేవుని సన్నిధిలో తిరిగి పశ్చాత్తాప పడుట ద్వారా దేవుడు మనకు జీవమును ఆయన దయచేయి వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడాలి. ఇస్కరియోతు యోధా అతడు పశ్చాత్తాపడ్డాడు, నేను దేవునిని అప్పగించేస్తాను అని అతడు పశ్చాత్తాపడ్డాడు. కడకు అతడు మరణించినప్పటికీ అతడు తిరిగి వచ్చిన విధానము గొప్పది, ప్రియమైనటువంటి వాడు. అలాగే మనమును కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడాలి. పశ్చాత్తాప పడటం ద్వారా వచ్చే ఆశీర్వాదములు నేను మీకు చూపించాను. మొదటిగా ప్రార్థనకి జవాబును దేవుడు దయచేస్తారు. 2వదిగా క్షమాపణను దేవుడు మనకిస్తారు. 3వదిగా విడుదల లేదా శత్రువుల మీద జయము. 4వదిగా పరిశుద్ధాత్మను ఆయన మనకు అనుగ్రహిస్తారు. 5వదిగా జీవమును దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నారు. కనుక అలాగూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడండి. ఈ 5 ఆశీర్వాదములు మెండుగా పొందుకొనండి. ప్రభు కృప దీవెన ఆశీర్వాదములు మీ ఎల్లరికూ సదా తోడయుండును గాక. ఆమేన్. మోకరిందామండి, ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రియులారా. అందరము కూడా మోకరిందాము. బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా ఎందులకోన పై ప్రేమ ఆందదయ స్వామి నామదికి ఎందులకోన పై ప్రేమ ఆందదయ స్వామి నామదికి ఆందోళకే భయ ఆందోళకే భయ నీతిని బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా.